ఆచరిస్తూనే ఉంది. ఆ సమయంలో అమ్మవారిని పరీక్షించడానిక లేక ఈ వరాన్ని అనుగ్రహించడానిక అన్నట్లుగా పరమేశ్వరుడు అక్కడికి వృద్ధ బ్రహ్మచారి వేషంలో వచ్చాడు. ఇంత తపస్సు దేని కోసం చేస్తున్నావు అని ప్రశ్నిస్తే శివుని కోసం తపస్సు చేస్తున్నాను అని చెప్పినది పార్వతీదేవి. అప్పుడు ఆమె ఆట పట్టిస్తున్నట్లుగాను అదేవిధంగా ఆమె మనో నిశ్చయాన్ని దృఢత్వాన్ని పరీక్షించడానికి గాను శివుడు ఆమెతో అంటున్న మాటలే ఈ పాట. నువ్వు తపస్సు చేస్తున్నావు, చాలా గొప్పగా ఉందని అందరూ అంటుంటే ఏదో గొప్ప విషయం కోసం తపస్సు చేస్తున్నావు అనుకున్నా. ఇంత గొప్ప తపస్సు అలాంటి బైరాని కోసం చేస్తున్నావా అంటూ ఆ శివుని ఎత్తి పొడుస్తూ వేళాకోళంగా అంటున్నాడు వృద్ధ బ్రహ్మచారి. ఆ రూపంలో ఉన్న శివుడే అంటున్నటువంటి మాటలు ఇవి. ఇన్ని నాళ్ళ ఇన్ని తపము నిందు కోసమా, ఎన్నరాని ఉత్తాన తపన ఇట్టివాని కోసమా అంటూ శివుడే తనని తాను అవహేళన చేసుకుంటున్నట్లుగా అభినయిస్తూ వృద్ధ బ్రహ్మచారి రూపంలో అమ్మవారి దృఢ చిత్తాన్ని పరీక్షించడానికి చెప్తున్న మాటల పాట ఇది. ఎన్నరాని వృధా తపన ఇట్టివాని కోసమా, ఎన్నరాని వృధా తపన ఇట్టివాని కోసమా, ఇన్ని నాళ్ళ ఇన్ని తపములిందు కోసమా, ఎన్నరాని వృధా తపన ఇట్టివాని కోసమా, ఇన్ని నాళ్ళ ఇన్ని తపములిందు కోసమా. వేసమ్మది ఏమి చందమే, వేసమ్మది ఏమి చందమే, ఆ వేసి కనులకేమి అందమే, వేసమ్మది ఏమి చందమే, ఆ వేసి కనులకేమి అందమే, మోసి కొండ కొండ కూతుర వాడొట్టి వైరాగి వాడు, కోసి కొండ కూతుర వాడొట్టి వైరాగి వాడు, వాసమేమో వల్ల కాడు వసనమా హుళకి, వాసమేమో వల్ల కాడు వసనమా హుళకి, పూసుకున్న దేవి బూది పునుకలే పూదండలు, పూసుకున్న దేవి బూది పునుకలే పూదండలు, ఇన్ని నాళ్ళ ఇన్ని తపములెందు కోసమా, ఎన్నరాని వృధా తపన ఇట్టివాని కోసమా. చుట్టలేవాని స్వర్ణాభరణాలు నీవి, పాము చుట్టలేవాని స్వర్ణాభరణాలు నీవి, లేమ పాడి గ్రహణము లేశమైన శోభ కాదు, లేమ పాడి గ్రహణము
మోటు జడలెక్కడని మెత్తని కురులెక్కడ ఓ మానిది షణ్ముఖనుత ఓ నువ్వెంత వెర్రివే ఓ మానిది షణ్ముఖనుత ఓ నువ్వెంత వెర్రివే ఇన్ని నాళ్ళ ఇన్ని తపములిందు కోసమా ఎన్నరాని వృధా తపన ఇట్టివాని కోసమా ఇన్ని నాళ్ళ ఇన్ని తపములిందు కోసమా తపములిందు కోసమా తపములిందు కోసమా పరమేశ్వరుడు వృద్ధ బ్రహ్మచారి రూపంలో తానే శివలింగ చేస్తే అమ్మవారు భరించలేక ఆ వృద్ధ బ్రహ్మచారి నిందిస్తూ అతను ఏమి శివుల్లో లోపాలుగా చెప్పాడో వాటి యొక్క తత్వాన్ని వ్యాఖ్యానిస్తూ అవే శివుని గొప్పతనాలుగా చెప్తున్నారు అమ్మవారు. అసలు నువ్వు మునివేషం వేసుకున్నావు, దోషపు మాట్లాడుతున్నావు, ఈ బలనుభూతనం కూడదు సుమా, మహాత్ముని నిందించరాదు అని చెప్తున్నది. ఈ భావం పల్లవిలో చూడబోత మునివేశము అడిన మాటే దోషము కూడదయ్యా ఈ వదరుట గొప్పవారు నిందించుట. ఇందులో పరమేశ్వరుడు అలంకారాలు వేసుకోవడం అంటే అలంకారాలేవి అవసరం లేదు గొప్పవాడైన. అంతేకాదు ఆయన అందమైన లీలారూపాలు కూడా ధరిస్తాడు అంటూ ఏవైతే శివుడు నిందారూపంలో చెప్పాడో వాటి గొప్పతనాన్ని అమ్మ చెప్తున్నది. అతడు వేసుకున్న పువ్వుల మాల వర్ణమాల అక్షరాలే కపాలమాలగా ప్రకాశిస్తూ ఉంటుంది. సమస్త సంపదనే విభూతిగా ధరిస్తాడు. యోగశక్తులే సర్పాలుగా చుట్టుకుంటే యోగముల సారముడు. ఆయన తత్వం ఎవరికి తెలుస్తుందంటే యోగి గనుల కెలుక అతడు ఓంకారపు కలిక అంటూ ఆ పరమేశ్వర తత్వాన్ని అమ్మవారు పరమేశ్వరుడికే చెప్తున్నటువంటి కీర్తన ఇది.
ఆడిన మాటే దోషము ఆడిన